జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి జంగారెడ్డిగూడెం నూతన డిఎస్పీ రవిచంద్ర దర్శించుకున్నారు. శనివారం బాధ్యతలు చేపట్టిన డిఎస్పీ రవిచంద్ర ఆంజనేయ స్వామి దర్శనం కోసం మధ్య క్షేత్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి విశిష్ట పూజలు జరిపారు. అనంతరం వేద ఆశీర్వదనం పలికారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు దుశ్శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల బదిలీల్లో భాగంగా తాను జంగారెడ్డిగూడెం డిఎస్పీగా బాధ్యతలు చేపట్టానని అన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యేలా స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. డిఎస్పీ వెంట తడికలపూడి ఎస్ఐ జయబాబు ఉన్నారు. ధ్యాన్యనయ పాదోదకం పావనం శుభకం శుభం ఈరోజు జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకుంటూ ముందుగా మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకొని వారి ఆశీస్సులతోటి ఇక్కడ సక్రమంగా డ్యూటీ చేయాలని కోరుకోవడం జరిగింది. ఈ జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో పోలీస్ పరంగా ఏ విధమైనటువంటి లోపాలు లేకుండా సక్రమంగా అన్ని జరిగేట్టుగా స్వామివారిని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ఎట్లాంటి పోలీస్ పరంగా ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలకి ఏ విధంగా సర్వ్ చేయాలనేది ఆ ప్రకారంగా చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తాం.